హాయ్ హలో నేను మీ జూకూరి మహేష్ హైకోర్ట్ అడ్వకేట్. మనం ఇప్పుడు 498 గురించి 498A గురించి డిస్కస్ చేద్దాం. అయితే 498A అనేది ఏం డెఫినేషన్ ఇస్తుంది అనంటే, భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ అదనపు కట్నం కోసం వేధిస్తూ ప్రాణాపాయ స్థితి అంటే ప్రాణభయం ఉంది అన్న సందర్భంలో ఈ యొక్క ప్రొటెక్షన్ కల్పించడం కోసం తీసుకొచ్చిన యొక్క చట్టమే ఈ 498A. అయితే ఈ 498A అనేది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1860 వచ్చిన సందర్భంలో లేదు. ఎప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే 1982-83 ప్రాంతంలో అదనపు కట్నాల కోసం వేధింపులు ఎక్కువైన సందర్భంలో వాటిని నివారించాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క 498A అనే దాన్ని సెకండ్ అమెండ్మెంట్ చేసి తీసుకురావడం జరిగింది. అయితే ఈ 498A కేసులలో మనము డిస్కస్ చేసుకునేటప్పుడు అసలు మినహాయింపులు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. మినహాయింపులు ఏముంటాయి అనంటే, 2014కు ముందు 498A కేసులు కట్టినప్పుడు తప్పనిసరిగా వారిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేవారు. అయితే ఆగ్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు వాద్యంలో ఏమని పేర్కొన్నది అంటే, ఒక 10 గోల్డెన్ ప్రిన్సిపల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. వీటిలో భాగంగానే అరెస్టు అంటే ఎఫ్ఐఆర్ అయిన వ్యక్తులకు వెంటనే స్టేషన్ బెయిల్ ఇవ్వాలని, అదేవిధంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదు అని, ఒకవేళ తప్పుడు కేసులు కడితే ఆ తప్పుడు కేసుల విషయంలో కూడా హైకోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ను వేసుకోవచ్చు అని, అదేవిధంగా కేసు నడిచే క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు పరస్పర అంగీకారానికి వచ్చి రాజీ పడితే రాజీ కుదిర్చి కేసును కూడా కొట్టివేసే విధంగా కొన్ని రకాలైనటువంటి ఎక్సెప్షన్స్ని ఇవ్వడం జరిగింది.